అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినప్పుడు అక్కడ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అవినీతి పరులు, పాపాత్ముల యొక్క గుణం గురించి చెప్తాడు. 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. సో దేవుడని ఎరిగిన తర్వాత కూడా మహిమపరచినటువంటి వారు ఉన్నారు. వారి యొక్క వాదనల్లో వ్యర్థులైపోయారు. అలాంటి వారిని దేవుడు తర్వాత భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. మలాకి 1వ అధ్యాయం 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రోజు రాబోతోంది. ఆ రోజున జెంటైల్స్ కూడా దేవుడిని మహిమపరుస్తారు. సో ఈ రోజున వీరు దేవుడి సన్నిధిలో దేవుడిని మహిమపరుస్తున్నారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనకు దేవుడు ఆ రకంగా ఉన్నాడా? మనము దేవుణ్ణి అలా చూస్తున్నామా? అలాంటి సంబంధం దేవుడితో కలిగి ఉన్నామా? యుగములకు రాజా అనే పదం ఇక్కడ రాయబడింది తెలుగులో. కింద ఫుట్ నోట్ లో 2 అని ఉంటుంది, జనములకు అని పాఠాంతరం అని ఉంటుంది. కింగ్ ఆఫ్ ద నేషన్స్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో ఉంటాయి. అండ్ ఒక పాత వర్షన్ లో కింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఉంది, పరిశుద్ధులకు రాజా అని ఉంటుంది. సో రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఆయన యుగములకు అంటే ప్రతి యుగానికి ఆయనే రాజు, ఆ యుగంలో ఉండేటువంటి ప్రతి జనాంగానికి ఆయనే రాజు, అండ్ పరిశుద్ధులకు ఆయనే రాజు. ప్రపంచంలో అందరూ ఆయన్ని ఒక రోజున ప్రభువుల ప్రభు అని, రాజుల రాజని మోకరిల్లు ఒప్పుకుంటారు. ఒక భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, యేసు ప్రభు యొక్క పవిత్రత ఇక్కడ మనకు ప్రస్ఫుటిస్తోంది. ఆయనలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, యథార్థత, పారదర్శకత మనకి ఇక్కడ కనబడుతోంది. ఆయన ఎలాంటి అద్దమై ఉన్నాడంటే పాలిష్డ్ మిర్రర్ గా ఉన్నాడు, అంటే పాలిష్ వేసినటువంటి అద్దంగా ఉన్నాడు. దాని ముందు ఎలాంటి దుష్టుడు, ఎలాంటి మైలపడినటువంటి మనిషి, ఫిల్తీ పర్సన్ వచ్చి వాడు దాని ముందు శ్వాస ఊదినా ఆ యొక్క శ్వాస ఆ యొక్క స్పష్టమైనటువంటి పవిత్రమైనటువంటి అద్దం మీదకి అలా వచ్చి కాసేపు దాన్ని మస్కబారేటట్టు చేసి మరలా అది మరుగైపోతుంది. అంటే ఆయన యొక్క ప్యూరిటీని ఎవరు పాడు చేయలేరు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనతో మనకి ఎంత సంబంధం ఉంటే మనం అంత మేలు పొందుతాం. దేవుడి దగ్గరికి వచ్చేది డబ్బుల కోసం, దేవుడి దగ్గరికి వచ్చేది వస్తువుల కోసం, దేవుడి దగ్గరికి వచ్చేది తలకాయలో లేనటువంటి నెమ్మది కోసం కాదు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే దేవుడి కోసం రావాలి, ఆయన గుణం కోసం రావాలి, ఆయన లక్షణాల కొరకు రావాలి, ఆయన స్వభావం కోసం రావాలి. నాకెంత డబ్బు ఉంటే మనసంతా కూడా మురికితో నిండిపోతే ఆ డబ్బును నేను మురికి పనులకే వాడతాను. నాకెంత మరి పేరు పలుకుబడి ఉంటే నా యొక్క హృదయంలో దేవుడు లేకపోతే దాన్నంతా నేను నా యొక్క స్వంత స్వార్థం కోసమే వాడతాను.